నమస్తే. హాయ్ మ్యామ్. ఎలా ఉన్నారు? బాగున్నాం మ్యామ్. నాన్ సర్జికల్ అంటున్నారు కదా, నాన్ సర్జికల్ అనేది చాలా మందికి అపోహ ఉంటుంది. బ్లేడ్లు కత్తు పెట్టండి ఎన్ని రోజులు ఉంటుంది, తొందరగా మళ్ళీ వచ్చేస్తుంది ఏమో రిపీట్, పెయిన్ రిలీఫ్ అనేది కొంతవరకే. అక్కడ టెంపరీ ఎక్సర్సైజ్ ఎలా అనుకుంటున్నారో మీ దగ్గరికి వచ్చే ఈ పెయిన్ రిలీఫ్ కూడా టెంపరీ అనే చాలా అపోహ ఉంది. మేడం వీ టేక్ ఓనర్షిప్ అనే పదం ఎందుకు అంటున్నానంటే, సరే అండి మీరు హాస్పిటల్కి వచ్చారు, మీకు తగ్గుతుంది తగ్గదు, రెండే ఆప్షన్స్. తగ్గింది అనుకోండి, జీవితంలో ఒక సొల్యూషన్ బాగుంటుంది, పక్కన వాళ్ళకి వెళ్ళి అరే అక్కడికి వెళ్ళిన ప్రాణ పెయిన్ క్లినిక్కి నాకు విలువ ఉంది, తగ్గింది, మంచి డాక్టర్, నువ్వు కూడా వెళ్ళు లాంటి కామెంట్స్ వస్తాయి. దానికోసమే కదండి మీరు నేనైనా పాకులాడేది, రైట్? తగ్గలేదు అనుకుందాం, వీళ్ళంతా వీళ్ళు చేసుకునేది కాదు, మళ్ళీ డాక్టర్ నిలబడి చేయాలి. వీ డోంట్ డిసోన్ పీపుల్. తగ్గకపోతే ఎవరు చేస్తారు? మేమే చేస్తాం తిరిగి. అట్లాగా పేషెంట్ ఒక దగ్గర వదిలిపెట్టి వెళ్తాము. ఇట్ కెన్ బి ఇక్కడ మా దగ్గర డాక్టరు, డైటీషియన్, ట్రైనరు, ఫిజియోథెరపిస్ట్ కలిసి పనిచేస్తారు. అట్లాగే వీళ్ళకి పెయిన్ రిలీఫ్ వచ్చాకనే కదా వెళ్తాము. మా 4 గోడల మధ్య అవ్వకపోతే అది పొటెన్షియల్ టు సర్జరీ కేసు అవుతుంది. మాకు వచ్చేవన్నీ మోస్ట్లీ క్రానిక్ పెయిన్స్, ఇయర్స్ కొద్దీ 10-15 ఇయర్స్ ఎక్కడికి వెళ్ళినా పెయిన్ మెడికేషన్లు, స్టిరాయిడ్లు వాడేసి ఇంకెక్కడ తగ్గకపోతే మా దగ్గరికి వస్తారు. వాటిల్లోంచి మేము సక్సెస్ తెచ్చుకుంటాం. సో వాళ్ళకి అన్నేళ్ళ పెయిన్ భరించి ఆ రిలీఫ్ వస్తుంటే వాళ్ళ కళ్ళలో ఆనందం. ఇవాళ పొద్దున్నే ఒక పేషెంట్ ని చేశాను నేను. సో అతనికి 6 years పెయిన్, అతని ఏజ్ 30 years, అంటే 24 years నుండి పెయిన్. సో క్రికెట్ ఆడుతూ బౌలింగ్ చేస్తూ అది వచ్చింది పెయిన్. సో ఎంత అల్లలాడిపోతుంటే ముట్టుకొని లేదనమాట నన్ను, అంత సివియర్ పెయిన్లో ఉన్నాడు. సో ఈ 6 years నుంచి ఈ పెయిన్ ఈ పక్క షోల్డర్కి వచ్చింది. సో ఇప్పుడు పేషెంట్కి 2 చేతులు నొప్పి, కొంచెం బరువు, వాళ్ళ పిల్లల్ని ఎత్తుకొని లేని పరిస్థితి. సో అంత సివియర్ టెరబుల్ పెయిన్లో తిరుగుతూ ఉంటారు. అండ్ జస్ట్ సేమ్ మళ్ళీ మందులు, కర్పూర తైలాలు, ఫిజియోథెరపీ 5 సార్లు వెళ్ళాము, 10 సార్లు వెళ్ళాము, డాక్టర్ల దగ్గరికి వెళ్ళాము, పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ పేర్లన్నీ చూపించి వీళ్ళందరూ టాబ్లెట్లు ఇస్తున్నారు. ఇంకా ఫైనల్లీ సర్జరీ అనేసారంట. సో భయానికి వచ్చాడు పొద్దున ట్రీట్మెంట్కి. అండ్ ఆన్ టేబుల్ చెప్పినట్టే, సో ఎక్కడైతే అతనికి మెయిన్లీ ఈ కండరంలో చిరుగుంది. సో నేను స్కానింగ్ చేశాను, అతని దగ్గర ఎటువంటి ఎంఆర్ఐ రిపోర్ట్స్ ఏమీ లేవు. సో మేము ఇట్లా అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేస్తాం. బేబీస్ మదర్ రూమ్లో ఉన్నప్పుడు ప్రెగ్నెంట్ లేడీ స్కాన్ చేస్తారు కదా, సో అలాంటి స్కానింగ్ ద్వారానే ఎక్కడైతే చిరుగుందో ఆ పేషెంట్కి ఐడెంటిఫై చేసి ఆ చిరుగు దగ్గర ప్రోలోథెరపీ అనేది 3 to 5 ml ఆఫ్ డెక్స్ట్రో సొల్యూషన్ అక్కడ వదులుతాం. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇన్ని రోజులు ఆ రిపేర్ హీల్ అవ్వంది, ఫస్ట్ అక్కడ వాపు వల్ల అది హీల్ అవ్వదు. ఆ వాపుని ఫస్ట్ యాస్పిరేట్ సక్ చేసేస్తే ఆ తర్వాత ఈ హీలింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ ప్రోలోథెరపీ వల్ల డెక్స్ట్రో సొల్యూషన్ బాగా వాపు ఉంది 6 ఏళ్ళ నుంచి ఆ వాపు అలాగే ఉంది. అండ్ బిగుసుకుపోయింది షోల్డర్, మూమెంట్ లేదు. సో నేను ఎప్పుడైతే ఈ ప్రొసీజర్ ఒక 45 minutes ఆఫ్ ప్రొసీజర్ టైం పట్టింది. సో అన్ని ఐడెంటిఫై చేసుకుని 4-5 ఏరియాస్లో చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆ పేషెంట్ కళ్ళల్లో ఆనందం వచ్చిందనమాట. సో ఇన్ని రోజుల నుంచి పెయిన్ ఎంత భరించాను మేడం, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి అంతే ఆనందంగా వెళ్ళాడు అనమాట పేషెంట్. అండ్ ఈ చెయ్యి ఒకటి ఎప్పుడైతే బాగుండదో తెలియకుండా బరువు అంతా ఇంకొక సైడ్ పడుకునేటప్పుడు అటు వేస్తారా, ఆ చెయ్యి కూడా ఎంతో కొంత నొప్పి మొదలైతేనే వీళ్ళు ఇక్కడ దాకా రావడానికి ఇన్సెంటివ్ వస్తుంది వీళ్ళకి. అట్లాగా క్వాలిటీ ఆఫ్ లైఫ్ పోతుంది. చేతులు ఉన్నది వాడుకోవడానికి కదా అండి. ఇమాజిన్ ఒక ఇంట్లో గది వాడకుండా వదిలేస్తే అట్లా ఉంటుంది, లైఫ్ కూడా అట్లే ఉంటుంది. 6 ఏళ్ళు 5 ఏళ్ళు అండ్ బోర్డు పెట్టుకున్న ప్రతి ఒక్కడు రండి నా దగ్గర తగ్గిస్తాను టైప్ లో ఉంటుంది. ఈవెన్ మీరు జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళిన గ్రహాల ప్రకారం ఎందుకు షోల్డర్ పెయిన్ వచ్చింది, ఏం హోమాలు చేయాలంటే నాకు తెలియదు అని చెప్పడం, అట్లా ఇవన్నీ అయిపోయాకనే మా దగ్గరకు వస్తున్నారు. సో ఇక్కడ ఫస్ట్ ఆ వాపు అనేది తగ్గినప్పుడు వాళ్ళకి ఆటోమేటిక్ గా కండరలో చిరుగు తగ్గుతుందండి. అండ్ డయాగ్నోసిస్ అయితే ఎక్స్రే తీసుకుంటే ఎముకలు కనబడతాయి, విరిగిందా విరగలేదా, విరిగితే కట్లు కట్టుకోవడం లాంటి సింపుల్ ట్రీట్మెంట్. ఏమి పడకుండా నొప్పులు వచ్చాయి అనుకోండి, కండరాల్లో చిరిగితేనే నొప్పి వస్తుంది. 2 ways to ఐడెంటిఫై. ఒకటి ఎంఆర్ఐ తీయించుకుంటే చిరుగుందా లేదా తెలుస్తుంది. ఎంఆర్ఐ ఈజ్ ఎక్స్పెన్సివ్. మా దగ్గరకు వస్తే వాళ్ళకి స్కాన్ చేస్తాం, వెరీ అఫోర్డబుల్ ఆప్షన్. 800 rupeesలో స్కాన్ అయిపోతుందండి మా దగ్గర. అది కూడా మీరు రావద్దంటాం, ఎందుకంటే స్కాన్ తీసుకుంటారు, తర్వాత ఏంటి సొల్యూషన్. మేమేమంటాం, మీరు వచ్చినప్పుడు మీకు ఖచ్చితంగా ఈ ప్రాబ్లం ఉంటుందండి, స్కాన్ లో ఇది తెలుస్తుందండి, ఇది తెలిసాక సొల్యూషన్ ఇదండి. సో దాంతో పేషెంట్ అనేవాడు ఇంట్లో కూర్చొని కాలు మీద కాలు వేసుకొని డెసిషన్ తీసుకోవచ్చు. ఫస్ట్ అసలు ప్రాణ పెయిన్ క్లినిక్ వెళ్ళాలా వద్దా. మేమేమంటామంటే ఫస్ట్ మా దగ్గర రాకండి, విలువ తెలీదు. మీరు ప్రపంచంలో అన్ని ట్రై చేసేసి ట్రీట్ అస్ యాజ్ యువర్ లాస్ట్ బెస్ట్ బెట్. ఇక్కడ ఫెయిల్ అయితే అన్ని ఫెయిల్ అవుతాయి, అట్లనే వస్తారు మా దగ్గరికి. నౌ వెన్ యూ లాస్ట్ అన్ని కూడా నౌ వీఆర్ లైక్ గోల్డ్ మైన్ ఫర్ దెమ్. ఎందుకని మీ దగ్గరికి లాస్ట్ రావడం ఆప్షన్ కూడా మీరే ఇచ్చేసారు కదా. మీ దగ్గరికి రావడానికి ఓపీ ఫీ ఏదైతే ఉందో అది లేదు కాబట్టి వాళ్ళు డైరెక్ట్గా ఎప్పుడైనా కాల్ చేయొచ్చు. సో మీరు అక్కడికి వెళ్ళి ఆ డబ్బులన్నీ వదిలించుకునే ముందు డైరెక్ట్గా మీకే ఫోన్ చేసి మీ దగ్గర సొల్యూషన్ దొరుకుతుందా లేదా అన్నది మిమ్మల్ని అడిగేస్తే సరిపోతుంది కదా. చాలా మేడం. అండ్ మాకు రిసెప్షన్ ఎంత ఇంపార్టెంట్ అంటే, మీరు ఏ హాస్పిటల్ అయినా తీసుకోండి,
అసలు లిటరల్గా 7-స్టార్ హోటల్స్ 5-స్టార్ హోటల్స్లో ఉంటాయి కానీ అక్కడ ఒకళ్ళు సూట్ వేసేసి బ్లేజర్ వేసి కూర్చోబెట్టి వాళ్ళ పని ఏంటంటే లిటరలీ డోర్ కీపర్, డాక్టర్ గారు ఉన్నారు, డాక్టర్ గారు లేరు, మీ టోకెన్ నెంబర్ ఇంత, వెయిట్ చేయండి, డాక్టర్ గారు కాన్ఫరెన్స్కి వెళ్ళారు. ఇట్స్ మోర్ లైక్ ఇమాజిన్ అ డాక్టర్ స్పీకింగ్ ఓవర్ అ ఫోన్ కాల్. బాబు చేయలేవట్లేదా, ఎన్ని రోజుల నుంచి ఏమేమి ట్రై చేసావు, రిపోర్ట్స్ ఉన్నాయా, నీ రిపోర్ట్ పంపిస్తే. ఇప్పుడు కోవిడ్ టైంలో ఎక్కడికి వెళ్ళారండి వీళ్ళందరూ? ఫోన్ కాల్లో పనులు అయ్యేవి. మళ్ళీ వీళ్ళకి అలవాటు పాత కాలం పద్ధతులు వెళ్తున్నారు కానీ మా దగ్గర రిపోర్ట్ పంపించండి, ప్రాబ్లం డిస్కస్ చేయండి. క్వాలిఫైడ్ ఫిజియోథెరపిస్టులు ఫోన్ మాట్లాడతారు, డాక్టర్స్ ఫోన్ మాట్లాడతారు, డైటీషియన్స్ ఫోన్ మాట్లాడతారు. వీ హ్యావ్ వెల్ ట్రైన్డ్ స్టాఫ్. చూసుకొని ఇంట్లో కూర్చొని డెసిషన్ తీసుకుంటే వస్తే రండి, జస్ట్ ప్రొసీజర్ మీ దగ్గరికి రావాలంతే. అంతే. సొల్యూషన్ కోసం రమ్మంటున్నాం, నాట్ ఫర్ కన్సల్టేషన్స్ ఆర్ ఓపీడీస్ ఆర్ పెయిన్ కిల్లర్లు ఇవ్వడం కోసమో లేకపోతే ఏదో దేనికోసం వి డోంట్. మా దగ్గర ఫిజియోథెరపిస్టులు ఉంటారు కానీ ఫిజియోథెరపీ కోసం ఇంత దూరం కూడా రమ్మను. దగ్గరలో ఎవరైనా పిలిచి చేయించుకో, నాకు తెలుసు దానివల్ల ఏమవుతుందో. ఎందుకంటే వచ్చే వాళ్ళు చాలా ఊళ్ళ నుంచి దూరాల నుంచి వస్తారు. జస్ట్ ఫిజియోథెరపీకి రావాలి అంటే అంత ఊర్లో దూరం అంత రాలేరు కదా. అండ్ వచ్చే వాళ్ళందరూ ఫిజియోథెరపీ ట్రై చేసేసి అన్ని ట్రై చేసేస్తారు. ఇది అది కాదు, కాపడాల దగ్గర నుంచి అన్నీ అయిపోయాక ఇంకా ఎక్కడో వెతికి ఆ టైంలో 5-6 సంవత్సరాలు పట్టాలన్నమాట. ఐ విష్ ఈ వీడియో షేర్ చేయడం ఎవరైనా చేస్తేనే ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. చాలా మంది అంటారు మాకు తెలియదండి అని. వి కాంట్ బి ఎ బ్రాడ్కాస్ట్ ఛానల్ కదా మ్యామ్. పీపుల్ షుడ్ టేక్ దట్ ఇనిషియేటివ్. మేబీ దిస్ వీడియో విల్ హెల్ప్. ఎందుకంటే వాళ్ళకి సాటిస్ఫాక్షన్. నొప్పి కొంచెంలో ఉన్నప్పుడు, ఆ చిరుగు చిన్నగా ఉన్నప్పుడు వచ్చినప్పుడు అది మనం రిపేర్ ఫాస్ట్గా చేసామనుకోండి, వాళ్ళు ఇదంతా సఫరింగ్ అవాయిడ్ చేయొచ్చు కదా. అసలు ఆ భుజం బిగుసుకుపోయిందే అవాయిడ్ చేయొచ్చు కదా, సిచ్యువేషన్ అవాయిడ్ చేయొచ్చు. సో వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ ఫాస్ట్గా వస్తుంది అండ్ వర్క్ సాటిస్ఫాక్షన్. ఎస్పెషల్లీ డయాబెటీస్ పేషెంట్స్ వీళ్ళందరూ పెద్దవాళ్ళే ఉంటారు కదా. ఇమాజిన్ వాళ్ళు ఎంత విసుకుపోయి ఉంటారో తెలుసా, సరిగ్గా తినలేరు ఫస్ట్. అంటే ఏది తిందామన్నా షుగర్ పెరిగిపోతుంది ఏమైనా టెన్షన్లో ఉంటారు, సోషల్ లైఫ్ ఉండదు. దానికి తోడు డాక్టర్లు జీవితాంతం ఇన్సులిన్లు, మందులు, 3 గంటలు వెళ్ళడాలు, చెకప్లు, ట్రాకర్లు, గుచ్చుకోవడాలు. డయాబెటీస్ వాళ్ళలో చాలా మందికి కామన్ ప్రాబ్లం ఉంటుంది. చిరాగ్గా కూడా ఉంటారు పాపం వాళ్ళు ఇవన్నీ భరిస్తూ. దాంట్లో అలా తెలిసినప్పుడు 45 నిమిషాలు ఉంటే క్వాలిటీ లైఫ్ పెరిగిపోతుంది. ఇంకొకటి ఏంటంటే జస్ట్ నాట్ ట్రీట్మెంట్, ఇక్కడ మేము డైట్, ఎక్సర్సైజ్ కూడా హెల్ప్ చేస్తాం. అవి ఎందుకు రోల్ ప్లే చేస్తాయి అంటే, ఒకప్పుడు మీకు సిట్రస్ ఫ్రూట్స్ ఆర్ యాంటీ ఇన్ఫ్లమేటరీ. మీరు హాస్పిటల్కి వెళ్తే ఒకప్పుడు బత్తాయిలు తీసుకెళ్తారు కానీ వేరే పండ్లు తీసుకెళ్లరు, మామిడికాయలో లేకపోతే గుమ్మడికాయలో తీసుకెళ్ళరు హాస్పిటల్కి. సిట్రస్ ఫ్రూట్స్, అది కూడా వాళ్ళు బరువు ఉన్నారు అనుకోండి మేడం, మొయ్యాల్సింది మీ జాయింట్సే కదా, స్ట్రక్చరల్ జాయింట్సే, మోకాళ్ళు, హిప్, భుజాలు, ఇవన్నీ కూడా. సో అందుకని వాళ్ళకి బరువు తగ్గించడానికి డైటీషియన్స్ హెల్ప్ చేస్తారు, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ ఇస్తారు, అండ్ ఎక్సర్సైజెస్. ఒకసారి నొప్పి తగ్గాక ఆఫ్టర్ 5-7 days వి హెల్ప్ దెమ్ విత్ రీహాబిలిటేషన్. అండ్ ఫ్యూచర్లో రాకుండా ఉండడానికి, ఇప్పుడు ఆ కండరాలు అంత చిన్నగా చెరకూడదు కదా మేడం. ఒకప్పుడు గోల్కొండ ఫోర్ట్లు, తాజ్మహల్ కట్టారు, వీళ్ళు ఖాళీగా ఇంట్లో కూర్చొని ఏం పని చేయకుండా చేతులు వీళ్ళకి టేర్స్ వస్తున్నాయి. ఫ్యూచర్లో రాకుండా దాన్ని స్ట్రెంథన్ చేస్తామన్నమాట మేము. అది కూడా వి డోంట్ మేక్ దెమ్ డు సర్కస్. వాళ్ళకి వచ్చే ఎక్సర్సైజ్ వాల్యూమ్, ఇంటెన్సిటీ రైట్గా ఇచ్చి ఒక దగ్గర వదిలిపెట్టి అప్పుడు వెళ్తాం అన్నమాట. ఫ్యూచర్లో ఎప్పుడైనా అవసరం అయితే స్టిల్ వి ఫాలో, వి డోంట్ డిసోన్ పీపుల్. డాక్టర్ డైలీ ఫోన్స్ మాట్లాడి తగ్గుతుంది, తగ్గలేదు, మెడికేషన్ మార్చడం, ఎక్సర్సైజ్ మార్చడం, ప్రతిదీ రిజాల్వ్ చేసుకుని మేము ఇంటికి వెళ్తాము. వాళ్ళు ఏ అవసరం వచ్చిన పేషెంట్స్ తెలుసా, మాకు పర్సనల్ లైఫ్ ఉంటుంది కదా వాళ్ళకి ఆలోచించరు. లిటరల్గా సండే ఐ వాంట్ టు స్పీక్ టు డాక్టర్, చేయిస్తాం. వీ టేక్ ద రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు వచ్చేదారిలో కూడా 2 పేషెంట్తో మాట్లాడే వచ్చాం. సో వాళ్ళు ఎందుకంటే వైజాగ్, విజయనగరం చాలా దూరం నుంచి ఉంటారు. అండ్ వీ టేక్ ఇట్ లైక్ ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్, ఇట్స్ అ ప్రయారిటీ. వాళ్ళు ఎంతో నొప్పి ఉంటే తప్ప మాట్లాడరు కదా ఫోన్ చేసి. కరెక్ట్. 45 minutesలో తగ్గిస్తారు అంటున్నారు. 45 minutesలో ఇన్నేళ్ళ నొప్పి ఎలా తగ్గిస్తారు, అసలు ప్రొసీజర్ ఏంటి? ఈ షోల్డర్ పెయిన్ ఉన్న వాళ్ళకి మెయిన్లీ 2 things స్కానింగ్ చేసుకుంటే మనకు అర్థమయ్యేది. మెయిన్లీ షోల్డర్ చుట్టూ 4 కండరాలు ఉంటాయి. ఏ కండరంలో చిరుగుంది, ఎక్కడ ఉంది, ఎంత డెప్త్లో ఉంది అనేది నాకు స్కాన్లో తెలుస్తుంది. సో ఎక్కడైతే ప్రాబ్లం ఉందో చిరుగు వల్ల ఏమవుతుంది, ఈ చుట్టుపక్కలంతా వాపు వస్తుంది. ఈ వాపుని ఫస్ట్ నేను తొలగిస్తాను. ఒక్కోసారి నాకు ఇది చిరుగు కూడా కనిపించదు ఆ వాపు వల్ల. సో మొత్తం అదంతా ఫ్లష్ అవుట్ చేసి నా లోకల్ అనెస్థెటిక్ ద్వారా చేసిన తర్వాత నెక్స్ట్ ఆ వాపు తగ్గితే ఆ చిరుగు కనిపించింది దానిలోకి వెళ్ళి ఒక 3 to 5 ml ఆఫ్ డెక్స్ట్రో సొల్యూషన్, దీనికి ప్రోలోథెరపీ అంటారు. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే ఫస్ట్ అక్కడ రిపేర్ అనేది స్టార్ట్ అవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ ఫ్లో అయ్యి రిపేర్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇలాగా ఒక 3-4 ప్రాబ్లమ్స్ టుగెదర్ ఉంటాయి పేషెంట్కి. ఒకటి రకరకాల జాయింట్స్, రకరకాల కండరాలు, అవి ఐడెంటిఫై చేసుకుంటూ ప్రొసీజర్ చేస్తే వీళ్ళకి 45 minutes. అండ్ దట్టు భయపడాల్సింది ఏమీ లేదు, వాళ్ళు మెలుకునే ఉంటారు. నేను జస్ట్ లోకల్ అనెస్థీషియా, మీరు కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు కదా, మీకు అంతే నొప్పి తెలుస్తుంది, మిగతాదంతా చేసేది నేను. ఆ అనెస్థీషియా దాంట్లో క్లియర్ చేసేస్తా. అది చేసిన తర్వాత వాళ్ళకి వెంటనే ఆన్ టేబుల్ వాళ్ళ నొప్పి తగ్గుతుంది అండ్ ఆ భుజం రేంజ్ ఆఫ్ మోషన్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. సో దానివల్ల వాళ్ళు ఎటువంటి కంగారేం పడక్కర్లేదు.
ఇట్స్ లైక్ వస్తారు, ప్రొసీజర్ చేయించుకుంటారు, రిలీఫ్తో వెళ్తారు. వెంటనే వాళ్ళు ఇంకా నార్మల్ అయిపోతే అంటే ఇది ప్రొసీజర్ 45 minutes తర్వాత వాళ్ళు భుజం రౌండ్గా తిప్పడం. ఎందుకంటే అవన్నీ బ్రేక్ చేయడం చాలా ఇంపార్టెంట్. అడేషన్స్ అంటే బూజులు పట్టేసి ఉంటాయి, మన ఇల్లు వాడకపోతే బూజులు పడతాయి కదా, సిమిలర్లీ ఒక జాయింట్ వాడకపోతే అడిషన్స్ ఫామ్ అవుతాయి. అవన్నీ నేను అడిషనలైసిస్ క్లియర్ చేస్తాను అనమాట. చేసిన తర్వాత ఆ రేంజ్ ఆఫ్ మోషన్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. చాలా మటుకు మందికి ఇంప్రూవ్ అయిపోతుంది ఆ మోషన్, రేంజ్ ఆఫ్ మోషన్ చాలా చాలా రిలీవ్డ్గా ఫీల్ అవుతారు వాళ్ళు, ఒక బరువు తీసి పక్కన పెట్టినట్టు ఫీల్ అవుతారు. సో ఫస్ట్ అది ప్రాసెస్. తర్వాత మళ్ళీ అంటే ఎన్ని సెషన్స్ తీసుకోవాలి? యూజువలీ ఇది నేను ఒకటేసారి చేస్తాను, దీని తర్వాత జాగ్రత్తలు చెప్తాను. అండ్ 1 month తర్వాత ఫాలోఅప్కి ప్రతి పేషెంట్ నేను ఫాలోఅప్కి పిలుస్తాను. ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది. ఎస్. అండ్ మరీ ఎక్కువ క్రానిక్ పేషెంట్స్ ఉంటే లైక్ 10 ఏళ్ళు 20 ఏళ్ళ వాళ్ళకి అవసరం ఉంటే పిఆర్పి థెరపీ అనేది చేస్తా. ఈ పిఆర్పి థెరపీ ఏంటంటే ఒక పేషెంట్ 10-15 ml బ్లడ్ తీసుకుంటాను. ఆ బ్లడ్లో ఈ పునరుత్పత్తి కలిగించే గుణాలు అండ్ ఈ చిరుగుల్ని హీల్ చేసే గుణాలు ప్రాపర్టీస్ ఉంటాయి. సో ఆ పిఆర్పి థెరపీ తీసుకుని ఎక్కడైతే చిరుగుందో మళ్ళీ అది ఐడెంటిఫై చేస్తా. ఫస్ట్ టైం పేషెంట్ వచ్చినప్పుడు ఎంత చిరిగింది ఏంటి అనేది డెప్త్ తెలుసుకుంటే దాని ప్రకారంగా నేను ఆ వాల్యూమ్ తీసుకుని ఆ ఏరియాలోకి వెళ్ళి చేస్తే అది ఇంప్రూవ్మెంట్ వస్తుంది. నైస్, అమేజింగ్. అసలు ఇప్పటిదాకా ఎన్ని వేల మంది వచ్చి ఉంటారు మీ దగ్గరికి? నాకు తెలిసి 10,000 మంది దాటిపోయింటారు మేడం. అది కూడా ఏంటి, ఓపీ లేకుండా ప్రొసీజర్లు నేను చెప్పేది 10,000 దాటిపోయి ఉంటారు ఈజీగా. ఏది సర్జరీ దాకా వెళ్ళలేదు. అట్లీస్ట్ 90% పైన. ఎందుకంటే ఏ ఇండస్ట్రీలో కూడా మేడం టు బి ఆనెస్ట్ 100% సక్సెస్ రేట్ అనేది కష్టం. బట్ వీ స్ట్రైవ్ ఫర్ 100% ఎఫిషియన్సీ. ఎందుకంటే పేషెంట్ ఇంటికి వెళ్ళాక ఏం చేస్తారు వీళ్ళు చెప్పరు. కరెక్ట్, అది ఎవరు షేర్ చేయరు, అన్ని పర్టికులర్ గా పాటిస్తారని కూడా చెప్పరు. అండ్ ఏ మాత్రం మిస్టేక్ ఉన్నా ఇట్స్ వెరీ ఈజీ టు డంప్ ఇట్ ఆన్ టు అస్. డాక్టర్ అన్ని చేశాను తగ్గలేదంటారు. మాకు ఒకసారి ఒక ప్రొసీజర్ బ్యాక్ పెయిన్ సర్జికల్ రూమ్ నుంచి వెనక్కి వచ్చాడు అతను, ఎక్కడో తెలుసుకొని. అతను నమ్మడు, అదేంటండి ఇన్ని సంవత్సరాలు నొప్పి ఉంది, నేను సర్జరీ రూమ్ నుంచి వచ్చాను, నా వల్ల కాదు నమ్మనంటే చేయించుకున్నాడు. చేయించుకున్నాక ఆఫ్టర్ అ మంత్ నాకు ఫోన్ చేసి ఏమంటాడంటే, సార్ నేను నమ్మలేదు, వర్కౌట్ అవుతలేదని డైలీ 5 kilometers వాక్ వెళ్ళాను, అమ్మయ్య నాకు పని చేసింది. ఒకవేళ ఇలా యూ షుడ్ నాట్ ఛాలెంజ్ అ డాక్టర్. మన ఇద్దరం కలిసి ఒకటే డ్రీమ్ చూస్తున్నామా, ఒకటే అంబిషన్ ఉందా, మై ఎండ్ గోల్ ఈస్ టు గివ్ యూ సాటిస్ఫాక్షన్. మేము కామ్గా చేస్తాం, ఎందుకంటే పేషెంట్ తప్పైనా ఆ నేమ్ రెప్యుటేషన్ విల్ గో ఫర్ అ టాస్. సో కాబట్టి వాళ్ళైనా కూడా ఓకే కంగారు పడద్దండి, ఇది చేస్తారా మేము చేస్తాం. అండ్ ఆ ఇన్స్టెన్స్లో నాకు గుర్తొచ్చింది ఒక పేషెంట్ అలాగే 8 months తర్వాత సింగపూర్ రాజు అంటే గుర్తొస్తుంది అంటే ఐ వాజ్ లైక్ నేను చూసాను అనమాట వెళ్ళి, మేడం నేను గుర్తున్నాను. సో ఆబ్వియస్లీ అంతమంది పేషెంట్స్ నాకు గుర్తులేరు. సో ఆ పేషెంట్ వచ్చి 8 నెలల క్రితం వచ్చాను మేడం, ఆపరేషన్ థియేటర్ నుంచి వచ్చి, అలా ఎంతమందో థియేటర్ నుంచి వచ్చాను, మీరు చెప్పినా నేను 1 week కూడా నమ్మలేదు, మీరు తగ్గుతుందన్నారు అంటే నాకు తెలుసా తగ్గుతుందంటే, అవును మేడం మీరు చెప్పింది కరెక్ట్, రోజు నేను టెస్ట్ చేస్తున్నాను తగ్గుతుంది, 1 kilometer నడిచి వస్తున్నాను, ఇప్పుడు 3 kilometers నడుస్తున్నాను, 3 kgs కూడా తగ్గి. ఐ వాజ్ లైక్ ఓకే ఫైన్. కానీ సర్జరీ వెళ్ళి అక్కడ ఫెయిల్ అయ్యి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు మీ దగ్గర? ఫైన్, చాలా మంది వచ్చిన వాళ్ళకి అంటే ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? మీకు విషయం చెప్తాను చూడండి. ఫస్ట్ చిన్న పంటి నొప్పి ఉంటే చిరాకు ఉంటుంది రోజంతా, తలనొప్పి ఉన్నా కూడా. సర్జరీ మనం ఈజీగా ఇట్లా టేబుల్ మీద కూర్చొని మాట్లాడుతున్నాం, కానీ ఇమాజిన్ ఒంటి మీద కత్తి పడ్డం అంటే ఇట్స్ అ బిగ్ థింగ్. ఇప్పుడు పడి తర్వాత తగ్గుతుందా, నోబడీ నోస్. సక్సెస్ అయిన వాళ్ళు ఉంటారు, కానీ నేనేమంటానంటే చిన్న సూదితో పోయేదానికి వై టేక్ ఇట్ టు గొడ్డల దాకా. అంతే. ఇవాళ పొద్దున కూడా ఒక పేషెంట్ వచ్చాడు అలాగే. సో ఊళ్ళో కదా సర్జరీ అని చెప్పేశారు, అయితే మొత్తం చూసాను ఎంఆర్ఐ, ఎక్కడ సర్జరీ అవసరమైనది లేదు, నాకు కనిపించలేదు. బట్ దెన్ ఐ వాజ్ లైక్ సరే ఇది చిన్నగా మనం చేద్దాం, తగ్గితే ఓకే, ఇది ప్లాన్ ఏ, తగ్గుతుందనే నేను నమ్ముతున్నాను, ఎందుకంటే ఇంతమంది పేషెంట్లు చేశా కదా. సో ఆ పేషెంట్ని నా ప్రొసీజర్ చేసిన వెంటనే నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. అబ్బో. సో అన్నిటికీ సర్జరీ అవసరం ఉండదు. సంథింగ్ గ్రేట్. అసలు అంత పెయిన్, అంత భారం, ఆ పెయిన్ అనేది ఒకటి పక్కన పెడితే డైలీ లైఫ్, వర్క్ లైఫ్, పర్సనల్ లైఫ్ ఎంత డిస్టర్బ్ అవుతుంది ఆ పెయిన్ వల్ల. ఇన్ రిటర్న్ అంటే ఓన్లీ పెయిన్ కాదు, వాళ్ళ హోల్ లైఫ్ని మీరు సెట్ చేసినట్టు ఇంకా. అంతే మ్యామ్. యా అబ్సల్యూట్లీ. అందుకే 4.9 రేటింగ్స్ ఉన్నాయి మీకు. మాకు నేమ్ రెప్యుటేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మ్యామ్. డాక్టర్లు లేక మేము నడపట్లేదు, వీళ్ళు చాలా పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ వచ్చి ఒక ట్రస్ట్తో వస్తారు. మోర్ లైక్ డాక్టర్ ఈజ్ ఆల్ అబౌట్ ట్రస్ట్ అండ్ హెల్త్ కదా అండి. సో అలాంటి చోట వీ డోంట్ పుట్ ఇంటిగ్రిటీ ఆన్ ద లైన్. అండ్ యూ నో వాట్, 60 to 70% ఆఫ్ ఆ పేషెంట్స్ అందరూ ఈ వీడియోస్ చూసే వస్తారు. అండ్ ద రెస్ట్ 30 వర్డ్ ఆఫ్ మౌత్. ఇప్పుడు అది 30-50 అయింది. ఊర్లలో ఉండే వాళ్ళకి కష్టం కదా, వాళ్ళు ఎలా వస్తారు? వాళ్ళు వీడియోస్ చూసే వస్తారు అందరూ మేడం. ఎందుకంటే
ఇది చాలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఇలాంటి ఉంటాయని కూడా తెలియదు. అవేర్నెస్ రావాలి. ఎలక్ట్రిక్ కార్ టైప్ ఫస్ట్ పగిలిపోతుందా పేలిపోతుందా కూడా చూస్తుంటారు, అసలు వచ్చిందని తెలియాలి జనాలకి, ఆ నమ్మకం కుదిరితే. అందుకని మాకు 2 years లిటరలీ ఇంత మేము ఓపీ లేకుండా రన్ చేస్తున్నామంటే ఇట్స్ ఆల్ అబౌట్ డే 1 నుంచి ఓపీ లేదా? డే 1 నుంచి అంటే ఫస్ట్ 2-3 months ఉండింది మేము, బట్ వీ ఫెల్ట్ ఇన్కన్వీనియంట్. అంటే చాలా విలువలతో తీసుకొద్దాం అనుకుంటున్నాము. మేము కూడా రిసెప్షన్లో పెట్టేసి రండి రండి అంటే అందరూ వస్తూ ఉంటారు, కానీ దెన్ ఇంకా మేమెందుకు. దట్స్ గ్రేట్ అండి, గ్రేట్. అసలు నాకు తెలిసి ఈ వీడియో చూసిన వాళ్ళు పెయిన్ ఎన్నేళ్ల నుండి బాధపడుతున్న వాళ్ళు ఖచ్చితంగా మీరు విత్ ఎగ్జాంపుల్స్ చెప్పారు కాబట్టి ఎవరికైతే ఉపయోగం ఉందో, లేకపోతే ఈ హాస్పిటల్స్ ఆల్రెడీ తిరుగుతున్నా అన్న వాళ్ళు డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసి మనీ కూడా సేవ్ అవుతుంది కదా. ఐ హోప్ ఈ ఇంటర్వ్యూ చాలా మందికి యూజ్ అవుద్ది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ మ్యామ్.